నేను 35,000 ఇస్తే బతుకుతాడు ఇతను అన్నా. బతుకుతాడు అన్నాడు. నేను ఇస్తాను ఈ 30,000 అనగానే వచ్చేయి ఇలా పడింది. హనుమంతుడు వచ్చేయి. ఇంక నేను చెప్పాను నాకు ఒక బ్రెయిన్లో ఒకటి వచ్చిందంటే ఇంకెవరి మాట అన్నాను. 30,000 ఇచ్చేసానండి. 35,000 మా అసిస్టెంట్కి ఏదో ఫోన్ చేసి మొత్తం డ్రా చేసేది. అతనికి అయితే 30,000 అందజేశాను వితిన్ 1-2 అవర్స్లోనే. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక నా తోటినట్లు చిన్న క్లాస్ స్పీకర్, బుద్ధి లేదు నీకు అదేని మరి నాకు జెన్యూన్ అనిపించాడు అబ్బాయికి, నీ పొంద జెన్యూన్ అనిపించాడు అన్నారు. లేడండి మళ్ళీ రాలే. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, అవి కనిపించలేదు. 35,000 నాకు చాలా ఎక్కువ. నేను ఒక అపార్ట్మెంట్లు కొనుక్కున్నాను అంతే, ఇంకా దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి ఇవే ఉంటాయిగా. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చాడు అతను, ఊర్లో ముగ్గురు తీసుకుని, గౌడు వచ్చాడు. వచ్చి కాలదన్నం పెట్టాడు, కాలించుకున్నాడు. కరీంనగర్ దగ్గర ఎక్కడ వాళ్ళ ఊరు. సార్ మా ఊరు రావాలి, మా ఊర్లో జాతర ఉంది, మీరు వస్తారని చెప్పేసాను అన్నాడు. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు సార్, బాబు ఊర్లో ఉన్నాడు, మిమ్మల్ని కూడా చూస్తానంటున్నాడు. సరే షూటింగ్ చేసాం. కరీంనగర్ కారు వేసుకుని కరీంనగర్ బయలుదేరాం. కరీంనగర్ దగ్గరే ఊరు. మీరు చెప్తే నమ్మరు, ఆ రోజు నేను పొందిన ఆనందం నా లైఫ్లో పొందలే. అదే అనుభూతున్నాను. చిన్న గుడిసె ఆ శంకరగౌడిది. లోపలికి వెళ్తే నాతో వాళ్ళ అబ్బాయి ఫోటో తీయించుకున్నాడు. దేవుడి గుడిలో నా ఫోటో, వాళ్ళ అబ్బాయిని కట్ చేశాడు, నాది మాత్రం పెట్టాడు. కళ్ళు ఓపెన్ చేశాడు, మొత్తం ఊరంతా ఆడ డప్పులు మాత్రం ఉంది. కళ్ళు కూడా ఓపెన్ చేశాడు. తాగా. ఎవడొచ్చి పరిచయం చేస్తే నా పేరు చెప్పి పరిచయం చేశాడు, నా దేవుడు అంటున్నాడు. డాన్సులు చేసాము, వాళ్ళు గుళ్ళో జాతర, డాన్సులు చేసాము. మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఏదో విసికి ఏదో తెప్పించాడు సాయంత్రం. మళ్ళీ తాగాం. ఆ బుడ్డోడు కొంచెం బుళ్ళో కూర్చున్నాడు. వాళ్ళందరూ ఊరూరంతా వచ్చారు. కొంచెం ఈవినింగ్ వచ్చి ఊరి చివరి వరకు సాగనిపారు. జస్ట్ 35,000. ఆ వ్యక్తి కిడ్నీ నాకు యాక్సిడెంట్ అయింది తెలిసి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఎవరో చెప్తే తెలియకుండా, చదువులేదు కాబట్టి, మా సార్కి నేను కిడ్నీ ఇస్తాను అని ఆ 13 రోజులు అక్కడే ఉన్నాడు.